వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనరల్ అవేర్నెస్ సెక్షన్కి సంబంధించి నేను ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అన్నది నేను మీకు అందిస్తున్నాను. ఈరోజు మోడల్ పేపర్ నంబర్ 19కు స్వాగతం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, రైలు జల రవాణా మార్గాల ద్వారా అరబ్ దేశాలకు అరటి ఉత్పత్తులు చేసే విధానం 2020 జనవరి 30న ఏ జిల్లాలో ప్రారంభమైంది? ఆన్సర్ అనంతపురం. ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో వారి కోసం నేను చెప్తున్నాను, రెగ్యులర్గా చూసే వారి కోసం కాదు. ఇక్కడ ఏంటంటే ఈ పుస్తకం, ఇప్పుడు మీరు చూస్తున్న పుస్తకం 2021కి సంబంధించిన పుస్తకం ఇది. కానీ ఇప్పుడు నేను ఎందుకు దీన్ని పికప్ చేస్తున్నాను అంటే, మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ కేటగిరీలో మొత్తం మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఈ జనరల్ అవేర్నెస్ కేటగిరీ 40 క్వశ్చన్స్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కేవలం ఒక 6 7, మ్యాక్సిమం 7 or 8 ఉండొచ్చు. అంతకు మించి అయితే అసలు ఇప్పటిదాకా నేను 17 క్వశ్చన్ పేపర్స్లో 9 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇప్పటిదాకా నేను చూడలేదు. సో మ్యాక్సిమం 7 or 8 అనమాట, అంతకు మించి అయితే ఉండవు. ఈవెన్ 4, 3 కూడా ఉన్నట్టున్నాయి. మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా పూర్తిగా స్టాటిక్ బిట్సే అనమాట. స్టాటిక్ బిట్స్ అంటే మీకు తెలిసిందే కదా, అంటే ఇప్పుడు భారత్ క్యాపిటల్ ఏంటి? న్యూఢిల్లీ. సో అలా అన్నమాట. అవి స్టాటిక్ బిట్స్, అవి ఎప్పటికీ ఆన్సర్స్ అన్నది మనకు చేంజ్ అవ్వవు అనమాట. అలాంటి బిట్సే ఎక్కువ అడుగుతున్నారు. అందుకే నేను కాస్త ఓల్డ్ బుక్ అయినా సరే ఈ బుక్ని నేను తీసుకోవడానికి మెయిన్ కారణం అదే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో స్టాటిక్ బిట్స్ అని ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ బిట్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకు దీనికి ఆన్సర్ అనంతపురం. ఫస్ట్ క్వశ్చన్ మనము కరెంట్ అఫైర్స్ బిట్స్ గానే మనము ట్రీట్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, 2019-20 సంవత్సరానికి గాను భారతీయ మహంతం వికాస్ పురస్కార్ కు ఎంపికైన వారు ఎవరు? అంటే ఆన్సర్ ఎన్ శ్రీధర్. ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్ గానే మనము ట్రీట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. గర్భస్రావం చేయించుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గరిష్ట కాల పరిమితిని 20 వారాల నుంచి ఎన్ని వారాలకు పెంచాలని 2020 జనవరి 29న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది? ఆన్సర్ 24 వారాలకు. మనకు ఇక్కడ 2020 అంటున్నాం కాబట్టి ఇది 2021 బుక్ కదా, సో మూడో బిట్ కూడా కరెంట్ అఫైర్ బిట్ గానే ట్రీట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్స్ పేరుతో గిరిజనులకు శిక్షణ ఇచ్చే నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? గుజరాత్. ఇది కూడా కరెంట్ అఫైర్ బిట్టే అనమాట. సో ఫస్ట్ 4 కూడా మనకు కరెంట్ అఫైర్స్ బిట్స్ గానే వచ్చాయి. ఫిఫ్త్ బిట్ అబ్జర్వ్ చేద్దాం. ది సంగై ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం జరుపుకుంటారు? ఆన్సర్ మణిపూర్. ఇది స్టాటిక్ బిట్ ఇది, ఎందుకంటే ఆ ఫెస్టివల్ ఇంకొక 10 సంవత్సరాలైనా మణిపూర్ వాళ్ళు జరుపుకుంటారు. సో దీనికి ఇది స్టాటిక్ బిట్ ఇది. సో ఫస్ట్ 4 బిట్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ బిట్స్, ఇది స్టాటిక్. నెక్స్ట్, సంస్కృత సాహిత్యంలో ప్రధాన విభాగాలు ఏవి? సో వేద వాగ్మయం, స్మృతి వాగ్మయం, లౌకిక వాగ్మయం, ఇవన్నీ. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్ లో ఉన్న హిందూ విజ్ఞాన పీఠం అయిన గురుకుల్ కాంగ్రీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1902. నెక్స్ట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ NATO యొక్క ప్రధాన కార్యస్థానం ఎక్కడ? అంటే బ్రసెల్స్. నెక్స్ట్, 1989లో ఏర్పడిన అంతర్జాతీయ పార్లమెంటరీ యూనియన్ ICU ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఆన్సర్ జెనీవా. నెక్స్ట్, వీర్ సవర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ గలదు? ఆన్సర్ పోర్ట్ బ్లెయిర్. నెక్స్ట్, సాఫ్ట్వేర్ తయారీలో ఏదైనా సమస్య ఏర్పడితే ఆ ప్రోగ్రామ్ కొన్ని చోట్ల తప్పుగా పనిచేస్తుంది లేదా పని చేయక ఆగిపోతుంది. ఇలాంటి సమస్యను ఏమంటారు? ఆన్సర్ బగ్ అంటారు. BUG, బగ్. నెక్స్ట్, మన దేశంలో RH+ ధన కారకం గల వ్యక్తుల శాతం ఎంత? అంటే 93%. నెక్స్ట్, అతి పిన్న వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్ 1989లో గెలుచుకొని రికార్డు సృష్టించినది ఎవరు? ఆన్సర్ మైకెల్ చాంగ్. నెక్స్ట్, నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ గలదు? ఆన్సర్ ముస్సౌరీ. IAS వాళ్ళది ముస్సౌరీ. నెక్స్ట్ క్వశ్చన్,
పిహెచ్సి అనగానే ఏంటి అంటే పబ్లిక్ హెల్త్ సెంటర్. నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత, గ్రహాలు లేదా ఇతర వస్తువుల లోపలికి చొచ్చుకుపోయేవి ల్యాండర్స్ అన్నమాట. సో ఇది మనకు సరికాదు. అండ్ గ్రహ ఉపరితలాలపై తిరిగేవి రోవర్స్, గ్రహం యొక్క నిర్ణీత కక్ష చుట్టూ తిరిగేవి ఆర్బిటర్, టార్గెట్ నిశితంగా గమనిస్తూ ప్రయాణించేవి ఫ్లైబై. సో మిగిలినవన్నీ కూడా కరెక్టే. ఇది మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కింది వాటిలో ఆర్థ్రోపోడా ఉదాహరణ కానిది ఏంటి అంటే నత్తలు. కీటకాలు, పీతలు, తేళ్లు 3 కూడా ఆర్థ్రోపోడాకి సంబంధించినవే. సో నత్తలు అలా కాదనమాట. నెక్స్ట్ వేళ్ల ఛేదనాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్కకు ఉదాహరణ ఏంటి అంటే చేమంతి. నెక్స్ట్ హైడ్రాక్సన్ పెరాక్సైడ్ వంటి బ్లీచ్లలో ఈ విధంగా చర్య జరుపుట ద్వారా బట్టలలో మురికిని పోగొట్టును. ఆన్సర్ ఆక్సీకరణ చర్య. నెక్స్ట్ ధ్వని బంధకం చేసే గదుల నిర్మాణంలో ఉపయోగించేది ఏది అంటే సరంధ్రమైన రాళ్ళు. నెక్స్ట్ వేద సాహిత్యాన్ని వరుస క్రమంలో అమర్చండి అంటే సంహితాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. సో అన్నమాట. నెక్స్ట్ ఏనుగు ఏ స్తూపంపై చెక్కబడి ఉంది? ఆన్సర్ గౌలి లేదా తొసలి. నెక్స్ట్ పింగళి సూరన రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ రాఘవ పాండవీయము. నెక్స్ట్ క్వశ్చన్ 84వది. కాంగ్రెస్ కార్యకలాపాలను సమర్థించుకోవడానికి ప్రారంభమైన పత్రిక ఏంటి అంటే ఆజ్. నెక్స్ట్ భారత్ బడుగుల జాతి సమితి స్థాపకుడు ఎవరు? ఆన్సర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. 86వ క్వశ్చన్ అండి. వెంబనాడ్ మరియు లోక్ తక్ సరస్సులున్న రాష్ట్రములు ఏవి అంటే కేరళ మరియు మణిపూర్. నెక్స్ట్ భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టం చేసిన సంవత్సరం 1980. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానంను గుర్తించండి. ఆన్సర్ మహాసముద్రాల సరాసరి లోతు 3800 మీటర్లు, ఖండ తీరపు వాలు సగటు లోతు 2500 మీటర్లు. 2 కూడా కరెక్టే. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. 1959లో అనేక దేశాల మధ్య అంటార్కిటికా సంధి జరిగింది. నెక్స్ట్ ఈ సంధిలో భారత్ 1983లో చేరింది. అంటార్కిటికాలో భారత్ ఏర్పాటు చేసిన ముఖ్యమైన పరిశోధనా కేంద్రాలు దక్షిణ గంగోత్రి 83, మైత్రి 89 మరియు భారతి 2012 అన్నమాట. నెక్స్ట్ సో అన్ని కూడా సరైనవే. నెక్స్ట్ జతపరచనని ఇస్తున్నారు. అంతర్జాతీయ పారిశుద్ధ్య సంవత్సరం వచ్చి మనకు 2008, అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరం వచ్చి 2010, అంతర్జాతీయ అడవుల సంవత్సరం 2011, అంతర్జాతీయ నేలల సంవత్సరం 2015 అన్నమాట. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సెక్షన్ ప్రకారం రక్షిత అటవీ ప్రాంతానికి నిబంధనలను చేసే అధికారం ఉంటుంది? ఆన్సర్ సెక్షన్ 32. నెక్స్ట్ యుఎన్సిఈడి అంటే యుఎన్ కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని ఏ సదస్సుని పిలుస్తారు? ఆన్సర్ రియో డి జెనీరో ధరిత్రి సదస్సు. సో ది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 93rd క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. సో కింది వాటిలో భారత రాజ్యాంగానికి సంబంధించని లక్షణం ఏంటి అంటే ఆన్సర్ న్యాయ సార్వభౌమాధికారము. సో నెక్స్ట్ పరిమితి ప్రభుత్వం, వ్యక్తి సార్వభౌమాధికారం, అధికారముల విభజన. సో అన్ని కూడా మనకు సంబంధించినవే. న్యాయ సార్వభౌమాధికారం మాత్రం మనకు సంబంధించింది కాదనమాట. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక అనే పదాలతో పాటు చేర్చిన మరొక పదం ఏంటి అంటే సమగ్రత. నెక్స్ట్ రాజ్యాంగపు నిబంధన 74 ప్రకారం భారత రాష్ట్రపతి మంత్రిమండలి సలహాను పునః పరిశీలించమని ఎలా పంపవచ్చును? ఆన్సర్ తన స్వీయ విచక్షణ ప్రకారం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో పైన వారిలో ఎవరూ కాదు నోటా అనే మిషన్ ను ఏ సంవత్సరం నుంచి అమలు చేశారు? ఆన్సర్ 2013.
నెక్స్ట్, భారతదేశంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ సుభాష్ పాలేకర్. నెక్స్ట్, జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ యొక్క విధులు ఏంటి అంటే చిన్న పరిశ్రమలకు మార్కెటింగ్ సహాయం, బ్యాంక్ పరపతికి తోడ్పడటం, ముడి పదార్థాల సప్లై, ఆ తర్వాత సమాచార పంపిణీ, అవస్థాపనకు తోడ్పడటం. సో అన్నీ కూడా విధులే అన్నమాట. నెక్స్ట్ 99వది, హృదయ్ అనే పథకం దేనికి సంబంధించినది అంటే పట్టణాభివృద్ధికి సంబంధించినది. అండ్ విద్య వీరత అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2017 మే 2. సో ఈ రెండు కూడా మనము కరెంట్ అఫైర్స్ బిట్స్ కానీ ట్రీట్ చేద్దాం. సో ఇక్కడ రెండు వచ్చాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను పైన మీకు చెప్పాను కదా, ఏది కూడా మీకు కరెంట్ అఫైర్ బిట్స్ కాదనమాట. సో అన్నీ కూడా పూర్తిగా స్టాటిక్ బిట్సే. మీరు చూశారు, పూర్తిగా స్టాటిక్ బిట్సే. ఇంకోటి అబ్జర్వ్ చేద్దాం, ఈ పక్క అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకు 85 నుంచి అబ్జర్వ్ చేస్తే సో అన్నీ కూడా స్టాటిక్ బిట్సే అనమాట. ఇవన్నీ అంటే వీటికి ఆన్సర్స్ అనేవి మనకు మార్పు అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్సి ఉంది, ఇంకో 10 ఏళ్ళు అయినా సరే పిహెచ్సి అంటే పబ్లిక్ హెల్త్ సెంటరే అవుతుంది అనమాట. సో వేరే అయితే అవ్వదు కదా. సో ఇలా అనమాట, ఇవి స్టాటిక్ బిట్స్ అంటారు వీటిని. 74 గురించి అబ్జర్వ్ చేస్తే 74 అబ్జర్వ్ చేస్తే 74 కానీ 73 కానీ సో ఇవన్నీ కూడా స్టాటిక్ బిట్స్ కానీ ట్రీట్ చేయాల్సి వస్తుంది మనం. అండ్ ఇక్కడ ఈ ఫస్ట్ 4 బిట్స్ ఉన్నాయి కదా, ఇవి అన్నమాట. సో లాస్ట్ 2 ఫస్ట్ 4 మొత్తం 6 బిట్లు మాత్రమే కరెంట్ అఫైర్స్ బిట్స్ గా మనకు కనపడుతున్నాయి. నేను మీకు లైవ్ లో చూపిస్తున్నాను కదా. అండ్ మిగిలిన 34 బిట్స్ కూడా స్టాటిక్ బిట్సే. సో స్టాటిక్ బిట్స్ ఉండడం వల్ల నేను ఈ పుస్తకాన్ని నేను ప్రిఫర్ చేశాను. సో ఇలా ప్రతి మోడల్ పేపర్ లో మీరు స్టాటిక్ బిట్స్ ని మీరు ఒక చోట మీరు నోట్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ ముందు ఒక వారం వీటిని మీరు రిఫర్ చేసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా మీకు హెల్ప్ అవుతుంది. సో అండ్ ఈ బిట్స్ ఇలానే కాకుండా వీటికి కొంచెం మార్పు చేసి కూడా మనకు బిట్స్ అన్నది వస్తాయన్నమాట. సో ఈ బిట్స్ అయితే మనకు ఖచ్చితంగా రావు. అండ్ కొంచెం మార్పు చేసి మనకు బిట్స్ అడిగే అవకాశం చాలా వరకు ఉంది. సో థ్యాంక్ యూ. జై హింద్.